మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూడండి. హోంబాలే ఫిల్మ్స్ అంటేనే భారీ సినిమాలకు కేరాఫ్ ప్రొడక్షన్. ఎలాంటి సినిమా వచ్చినా కూడా పాన్ ఇండియా మార్కెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ సంస్థ మరో అద్భుతమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల విడుదలైన పోస్టర్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సంస్థ మహావతార్ సిరీస్ను ప్రారంభించింది. అందులో మొదటి భాగంగా మహావతార్ నరసింహ అనే చిత్రం రాబోతోంది. సినిమాకు సంబంధించిన స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇక 3లో హైరేంజ్ విజువల్స్తో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. హోంబాలే ప్రొడక్షన్స్ నుంచి ఇంతకుముందు వచ్చిన కాంతార, కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు నరసింహ అవతారం ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమా టాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి పెంచుతోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ మధ్యకాలంలో దేవుడి బ్యాక్ డ్రాప్లో వచ్చే సినిమాల పట్ల ప్రాధాన్యత పెరిగిన సంగతి తెలిసిందే. కాంతార వంటి సినిమాలు ఈ ట్రెండ్ను మరింత పెంచాయి. మహావతార్ నరసింహ పోస్టర్ను చూసిన తర్వాత నెటిజన్లు విపరీతంగా అట్రాక్ట్ అవుతున్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక విధంగా మోషన్ పోస్టర్తో కూడా హైరేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. నరసింహస్వామి అవతారంలో ప్రభాస్ కనిపిస్తే పూనకాలే అంటూ కామెంట్లు పెడుతున్నారు. పోస్టర్లో నరసింహుడి రూపం, బలం, దైవత్వం స్పష్టంగా కనిపిస్తోంది. హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ సిరీస్తో ప్రేక్షకులకు మరో విభిన్న అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. నరసింహుడు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారా? లేదా మరో నటుడు ఈ అద్భుత పాత్రకు ప్రాణం పోస్తారా? అన్న ఆసక్తికర విషయాలు త్వరలో తెలిసే అవకాశముంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన స్టార్ క్యాస్ట్పై క్లారిటీ ఇవ్వనున్నారు. సినిమా షూటింగ్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.